నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. విజయ్ దేవరకొండ గారు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఈడీ విచారణ అయితే జరిగింది. అయితే ఈ విచారణ తదనంతరం కే పాల్ గారు విజయ్ దేవరకొండ మాట్లాడినటువంటి మాటల్ని ప్రధానంగా ఎద్దేవా చేశారు. అయితే ఓవరాల్గా కే పాల్ వర్సెస్ విజయ్ దేవరకొండలో అసలు ఎవరి వైపు న్యాయం ఉంది, అసలు వీళ్ళు మాట్లాడుతుంది ఎవరు వాస్తవంగా దగ్గరగా ఉన్నారనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. ఇక్కడ నాకు చెప్పాలంటే యాక్చువల్గా విజయ్ దేవరకొండ మీద నాకు అమితమైన గౌరవం ఉంది, కే పాల్ మీద కూడా నాకు గౌరవం ఉంది, ఈవెన్ నాకు కూడా. ఎందుకంటే లైక్ ఇద్దరి మీద. అండ్ ఇక్కడ ఇతను చేసింది తప్పు కాదు, కే పాల్ మాట్లాడింది కూడా తప్పు కాదు. ఈ అంశంలో జరిగింది. ఫస్ట్ కే పాల్ వెర్షన్కి వస్తా, తర్వాత విజయ్ దేవరకొండ. కే పాల్ వెర్షన్ ఏంటంటే తనంతట తానుగా గేమింగ్ యాప్స్ వేరు అండ్ బెట్టింగ్ యాప్స్ వేరు కాదు, ఇవన్నీ కూడా ఒకటే అని సుప్రీంకోర్టులో పిల్ వేశాడు. ఒక పిల్ అపీల్ చేశారు, కే పిల్ అది. ఓకేనా, కపిల్ అంతే అని అనుకోవచ్చు. కే పాల్ గారి పిల్. ఆయన ఏం చేశాడంటే ఇట్లా యువత దీని బారిన పడి చెడిపోతున్నారు, చచ్చిపోతున్నారు, సో ఇట్లాంటి వాటిని నిషేధించండి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో, మీరు మాత్రమే చేయగలరు అని ఆయన ఒక పిల్ దాఖలు చేశాడు. యాక్చువల్లీ ఇది ఆయన పర్సనల్ మంచి పనే చేశాడు, తప్పేం లేదు. యాక్చువల్గా ఏంటంటే సమాజంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాగుబోతులు ఉన్నారు, ఓకేనా, మందు విచ్చలవిడిగా దొరుకుతుంది. అండ్ గేమింగ్ యాప్ ఆడే వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. చూడు, ఇప్పుడు రెండు చూసి ఆత్మహత్యలు ఎలా అవుతాయి. తాగుబోతులు ఏం చేస్తున్నారంటే ఘర్షణ పడి గొడవ పడి చంపుతున్నారు మనుషుల్ని, వాళ్ళు చచ్చిపోతున్నారు. గేమింగ్ యాప్ ఆడేవాళ్ళు అండ్ బెట్టింగ్ ఆడేవాళ్ళు వాళ్ళంతట వాళ్ళు చచ్చిపోతున్నారు. తాగుబోతు ఘర్షణ వాతావరణంలో ఎంతమందినన్నా హాని చేయొచ్చు, బికాజ్ వీడు క్రిమినల్ అవుతున్నాడు తాగిన తర్వాత, ఓకేనా. బెట్టింగ్ యాప్ ఆడేవాడు విక్టిమే, బాధితుడు వాడు. ఆ బాధలో వాడు డిప్రెషన్కి లోనై చచ్చిపోదాం అనుకుంటాడు, కానీ వాడి వల్ల ఎవరికి నష్టం లేదు. నాకు 2 లక్షలు పోయాని పక్కోని పొడచాడు బెట్టింగ్ యాప్ వాడు, ఆడేవాడు, పోయినవాడు. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఇది ఒక మాఫియా బెట్టింగ్ అనేది. ఇది ఎలా అవుతుంది అంటే ఫస్ట్ స్టార్టింగ్ నీకు 10 రూపాయలు వేస్తే 20 ఇచ్చేస్తాడు, నువ్వు 30 వేస్తే నీకు 60 ఇస్తాడు, నువ్వు 50 ఇస్తే నీకు 5,000 వేస్తాడు. నువ్వు ఎప్పుడైతే 5 లక్షలు పెడతావా అని ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వు 5 లక్షలు పెట్టిన రోజు నిన్ను ఫట్ చేసేస్తాడు వాడు. ఆ టైప్ స్ట్రాటజీస్ ఉంటాయి వాళ్ళకి. ఈవెన్ గోవా క్యాజినోలో కూడా మాన్యువల్ క్యాజినోస్ ఉంటాయి అండ్ ఎలక్ట్రానిక్ క్యాజినోస్ ఉంటాయి. ఎలక్ట్రానిక్ ఆపరేటెడ్ క్యాజినోస్కి చాలామంది వెళ్తారు, మరి ఎందుకో తెలియదు, కానీ అక్కడ డబ్బులు పోగొట్టుకునే వస్తారు, మామూలుగా అయితే రారు. మాన్యువల్ దాంట్లో అయితే నీకు ఛాన్సెస్ ఉంటాయి, యూ కెన్ విన్ ఆర్ యూ కాంట్ విన్, నీ ఇష్టం. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ క్యాజినోస్లో కూడా వీ కెన్ ప్లే స్మార్ట్. ఎలా అంటే ఇప్పుడు నువ్వు 5,000 కాయిన్స్ తీసుకున్నావు, 10,000 కాయిన్స్ తీసుకున్నావు అనుకో, చిన్నగా ఇప్పుడు అంటే ఒకదాని మీదే పెట్టకుండా నీకు ఉంటాయి 1 నుంచి 15, 16 నుంచి 30 వరకు పెట్టుకోవచ్చు అని. అటోటి ఇటోటి పెట్టినా అయితే ఇదో లేదా అదో గెలుస్తుంది, నీకు ఆప్షన్ ఉంటుంది. వీళ్ళు మనం స్మార్ట్గా కూడా ఆడొచ్చు. అయితే ఇందులో పెట్టినా అందులో పెట్టినా నీ డబ్బులు నీకు వస్తాయి, అంటే ఎంతో కొంత, మరీ రావు. పెట్టిన దానికో డబల్ ట్రిపుల్ వస్తాయి. దాన్ని బట్టి మళ్ళీ ఆడతావు. నీ కాంప్లిమెంటరీ బఫే ఉంటుంది, కాంప్లిమెంటరీ పెగ్స్ ఉంటాయి. జస్ట్ ఎంజాయ్, అంటే నో ప్రాఫిట్ నో లాస్లో వచ్చేస్తావు. ఇంకా చెప్పాలంటే వాడు ఇచ్చే టీషర్ట్ కూడా నీకు అడిషనల్ ఫ్రీ బిఏది. చాలామంది అది ఉద్దకుండా ఒక్కసారిగా మొత్తం ఉన్న కాయిన్లన్నీ నెంబర్ 2 మీద పెట్టేస్తాడు, పోతే 2 లక్షలు అట్లా పోతాయి. అదృష్టం బాగుండి ఒకవేళ వస్తాయి, లేకపోతే చెప్పలేము. అంత కాన్ఫిడెంట్గా వాళ్ళు ఆడతారు. వాళ్ళ పెట్టడానికి ఆ సెట్టింగ్స్ ఉంటాయి అవి. సేమ్ అలాగే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కూడా ఇంతే. సో ఇట్లా వీళ్ళని వీళ్ళ చేత వాళ్ళని ఒక ఆడించి ఇంట్రెస్ట్గా ఆడించి ఎక్కువ బహుమతులు ఇచ్చి, సడన్గా నువ్వు ఇన్ని కాయిన్స్ విన్నాయో, 2 days నువ్వు ఆడలేదనుకో, నీకు బోనస్గా 3,000 కాయిన్స్ వచ్చాయి, ఇప్పుడే క్లెయిమ్ చేసుకోండి, నువ్వు క్లెయిమ్ చేసుకుంటావు. ఆ 3,000 ఫ్రీ కాయిన్స్ ఫస్ట్ ఆడతావు, వస్తాయి 6,000 వస్తాయి. నెక్స్ట్ ఒక ఆప్షన్ ఉంది, యూ కెన్ విన్ దిస్ మచ్ అని ఉంటాయి. అప్పుడు నీ పాకెట్లో నుంచి దానికి యాడ్ చేయాల్సి వస్తుంది. అలా యాడ్ చేసేస్తావు, మళ్ళీ పోతాయి. ఇట్లా కూడా చేస్తారు వాళ్ళు. సో అంటే అన్ని విధాలుగా నిన్ను ట్రాప్ చేసి నీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేయడమే వాటి మెయిన్ ఉద్దేశం. ఓవరాల్గా చెప్పాలంటే, సింపుల్ చెప్పాలంటే ఇట్స్ ఎ స్కామ్ ఆల్సో. సో ఇలాంటి స్కామ్ల వల్ల యూత్ పాడైపోతున్నారు.
రేర్గా అంటే చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, చనిపోతున్నారు, అప్పులు కట్టుకోలేని సిచ్యువేషన్లో ఉంటున్నారు అనే పాయింట్ మీద చాలామంది ఫైట్ చేశారు. గేమింగ్ యాప్స్ యాజ్ వెల్ యాజ్ బెట్టింగ్ యాప్స్. నౌ ఇది మన దగ్గర కొంచెం ఇల్లీగల్ అయినప్పటికీ, అంటే కొంతమంది కంప్లైంట్స్ దాఖలు చేశారు, ఇంకా గట్టిగా నిర్ణయం తీసుకోవాలా. స్వతహాగా కొన్ని రాష్ట్రాలు, మన తెలంగాణ లాంటి రాష్ట్రాలు స్వతహాగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి, ఇవి ఆడొద్దు, వీటి వల్ల ఇలా అవుతుంది అని. ఈవెన్ లాస్ట్ టైం మన తమిళసై గారు ఉన్నప్పుడు కూడా పాండిచ్చేరిలో నిషేధం క్యాసినో. ఏపీ నుంచి రోజా టూరిజం ఉన్నప్పుడు ఒక షిప్ను పంపింది, కార్డిల్లా, పోండి అందరు వెళ్ళండి అని. అది చెన్నై వెళ్తూ వయా పుదుచ్చేరి వెళ్ళాలి. పుదుచ్చేరి వాటర్స్లోకి రానివ్వాలి ఆ క్యాసినోని, ఎందుకంటే మా ఏరియాలో క్యాసినో బ్యాండ్. లేదండి మేము చెన్నై వెళ్తున్నాం, నో నువ్వు కావాలంటే వయా ఇంకెట్లన్నా పో, మొత్తం అరేబియన్ సీ తిరిగిపో కావాలంటే చెన్నైకి. ఈ వాటర్స్లో మా టెరిటరీలో ఇది నిషేధం ఆపేసింది షిప్ని అక్కడ. సో అట్లా పుదుచ్చేరిలో నిషేధం. సమ్ టైమ్స్ ఇట్లాంటివి ఉంటాయి, వాళ్ళు గవర్నమెంట్స్ వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాలు బట్టి ఉంటాయి. కానీ కొంతమంది కేఏ పాల్ లాంటి వాళ్ళు ఇంకా పోరాడుతున్నారు సుప్రీంకోర్టులో దీన్ని నిషేధించండి అని. ఈలోపు తెలంగాణ గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ వల్ల మనకు తెలిసింది చాలామంది ప్రమోటర్స్ని లాక్కున్నారు. అంటే మీరు ప్రమోట్ చేయడం వల్లే కొత్త వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు అనేది వీళ్ళ మీద ఉన్న అభియోగం. అంతేగాని వీళ్ళే దీనికి మూల కారణం అన్నట్టుగా చాలామంది చేశారు, బట్ అది కాదు. యాక్చువల్గా మీరెందుకయ్యా ప్రమోట్ చేశారు అని అడిగితే అదేంటిది, ఇది లీగల్ అండి, దీనికి సర్టిఫికేట్స్ ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, మాకు లీగల్గానే ట్యాక్స్ కట్టే అమౌంట్ వస్తుంది. సో మహామహులు చేశారు, సచిన్ టెండూల్కర్ చేశారు, కపిల్ దేవ్ చేశారు, ఇంకెవరో చేశారు, కాబట్టి మేము చేశాము. ఒకరిని చూసి ఒకరిని చూసి, ఇప్పుడు విజయ్ దేవరకొండ చేశాడని ఒక యూట్యూబర్ చెప్పుద్ది, యూట్యూబర్ని చేశానని ఇన్స్టాగ్రామ్ వాడు చెప్తాడు. అట్లా ఎవరి స్తోమం తగ్గట్టు వాళ్ళందరూ చెప్తున్నారు, మేము అందుకే చేసాము. ఇది నిషేధం అని తెలిస్తే, దీనివల్ల ప్రమాదాలు ఉన్నాయని తెలిస్తే మేము ఎంకరేజ్ చేయమండి సీరియస్లీ. బట్ అప్పుడు మాకు తెలియదు, ఓకే చేసేసారు. ఇప్పుడు ఈడీ పిలిచింది అందరినీ. ఈడీ ఎందుకు పిలిచిందంటే ఇప్పుడు ఇది స్కామ్ కదా. ఇప్పుడు నేను చెప్పిన స్కామ్ అన్నప్పుడు దీంట్లో మనీ లాండరింగ్ జరుగుద్ది. ఎన్ని కోట్లు కొల్లగొట్టారు, ఎంతమంది దగ్గర దోచుకున్నారు అనే అంశం వస్తుంది. ఆ అంశంలో ఈడీ విచారణ జరిపితే డబ్బులు ఏ రూపంలో ఎక్కడెక్కడికి వెళ్ళాయో అన్నీ అటాచ్ చేయాలి. అప్పుడు దీన్ని నువ్వు ప్రమోట్ చేసావు కదా, నీ అకౌంట్లోకి ఎంత వచ్చాయని అడుగుతారు. లాస్ట్ టైం మహేష్ బాబుని విచారించినట్టుగా. అప్పుడు ఏమంటే నాకు ఒక ₹1 కోటి ఇచ్చారండి అని చెప్తాను. ₹1 కోటి ఆన్లైన్లో ఇచ్చారు, ఓకే. క్యాష్ ఏమన్నా ఇచ్చారా? అవునండి, ₹1 కోటి క్యాష్ ఇచ్చారు, ఓకే. ఈ ₹1 కోటి నీ బ్యాంక్లో పడ్డాయి కాబట్టి నువ్వు ట్యాక్స్ చూపించావు. నీకు క్యాష్గా వచ్చింది కూడా నువ్వు ట్యాక్స్ కట్టావా? అవునండి, పలానా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేశాను, ఇలా అయింది, ఓకే, అన్నీ సక్రమంగా ఉంటే లెట్స్ గో, నథింగ్. అండ్ అలానే నువ్వు ఈ కేసు నుంచి విముక్తి కాదు. ఈ కేసులో ఆ సంస్థల మీద కేసులు, మీరందరూ దానికి సాక్షులు అనమాట, సాక్షిగా వీళ్ళని పరిగణిస్తారు. అట్లా ఈ కేసులో వాళ్ళు ఉంటారు అంతే. అలా అని వీళ్ళు క్రైమ్ చేసినట్టు కాదు అది. బేసిక్గా నేను ఇందాక ఎందుకు విజయ్ దేవరకొండ మీద పడి మాట్లాడుతున్నారు కేఏ పాల్ గారు అని అన్నానంటే, విజయ్ దేవరకొండ ఈజ్ అన్ ఇండివిజువల్గా వచ్చి ఎంతో కష్టపడి ఈరోజు ఒక స్టార్గా ఎదిగి జరుగుతున్నాడు. కానీ అట్ ద సేమ్ టైం విజయ్ దేవరకొండ మీద ఉన్నంత హేట్ రేటు ఇంకా ఏ హీరో మీద లేదు. అది ఎవరు చేస్తున్నారో ఏమో వాట్ ఎవర్ పక్కన పెడదాం. సో కేఏ పాల్ గారు లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడితే విజయ్ దేవరకొండ ఏదో అనేసాడు నేను మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇంటెలెక్చువల్గా ఆలోచించుకోలేదు. ఇక్కడ కేఏ పాల్ ఇన్నోసెంట్ కూడా తప్పు లేదు, నిజం. నేను సుప్రీంకోర్టులో ఒక అంశం మీద పోరాడుతున్నా, జనాల్లో అవగాహన కల్పిద్దామని పోరాడుతున్నా, ప్రభుత్వాలు కూడా కదులుతున్నాయి. ఈ లోపు నువ్వు వచ్చి ఇది లీగల్ అని ఎలా అంటావని నాకు కోపం వచ్చింది అంతే. ఆయన మాట్లాడింది నాకు అర్థం కాల సరిగ్గా. విజయ్ దేవరకొండ గివెన్ అన్ ఎక్స్ప్లెనేషన్. ఆ ఎక్స్ప్లెనేషన్లో ఏం చెప్పాడు అంటే, ఇప్పటికీ Dream11 అని అదని ఇదని కొన్ని ఉన్నాయి. లాస్ట్ ఐపీఎల్లో కూడా ఇప్పుడు ఓ పక్క మనకు విచారణ జరుగుతుంది, బెట్టింగ్ యాప్స్ నిషేధం అన్నారు. ఆ సీజన్ ఐపీఎల్లో కూడా మనం అవన్నీ చూసి Dream11 అవునా? సో ఇది ఈ రాష్ట్రాల్లో నిషేధం అన్నప్పుడు నువ్వేం చేయాలి? బ్లర్ చేయాలి. షుడ్ నాట్ ఎంకరేజ్. లైక్ బిగ్ బాస్ బ్లర్ చేస్తారు. హాట్స్టార్ కి నువ్వు డబ్బులు కట్టింది స్టార్ మాకి, నేను హాట్స్టార్ లో ఫ్రీ స్ట్రీమింగ్ ఇస్తున్నా, నువ్వు యాడ్ డబ్బులు 1 లక్ష నాకు కూడా ఇవ్వాలి. ఇవ్వనప్పుడు హాట్స్టార్ నిన్ను ప్రమోట్ చేయను కదా. కరెక్ట్. అట్లా ఇక్కడ నిషేధం, ప్రమోషన్ కూడా కాదు. అప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు నీకు అది ఐపీఎల్ కానీ ఇంటర్నేషనల్ క్రికెట్స్ కానీ మన తెలుగులో రాష్ట్రాల్లో వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? బ్లర్ చేయాలి. బట్ వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ ఎ లైవ్. కరెక్ట్.
టెక్నికల్గా వాళ్ళకి ఇట్ టేక్స్ టైం, అది లైవ్. రికార్డెడ్ వెర్షన్స్కి యూ కెన్ బ్లర్ అండ్ నువ్వేమన్నా చేసుకోవచ్చు. అది అప్పటికప్పుడు లైవ్ వస్తుంది. నువ్వు 6 కొడితే బాల్ ఎటుపోతే అక్కడ కనిపిస్తూ ఉంటుంది, లైవ్ అది. సో దాన్ని నువ్వేం చేయలేకపోయావు. అలానే అక్కడికి ఇలా గోడని జరపలేవు. వాడు అక్కడ డబ్బులు ఇచ్చుకొని ఉన్నాడు, వాడికి అది లీగల్ అక్కడ. సో ఇట్లాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలా చాలా ఉన్నాయి. అది విజయ్ దేవరకొండ అడ్రస్ చేశాడు. నిషేధం అన్నప్పుడు ఇది నాకు వర్తించిందే ఇక్కడ వర్తిస్తుంది, లేదా ఇక్కడ నాకు కూడా వర్తించదు అన్నట్టు తను చెప్పాడు. అది పాల్కి ఎలా అర్థమైందంటే, అంటే ఇది ఎంత లీగలే అని నువ్వు స్టాంప్ వేసి చెప్తున్నావా? కే పాల్ గారు కూడా అంటే ఎంతో కింద నుంచి ప్రపంచ స్థాయి వ్యక్తిగా ఎదిగిన ఒక ఆనిముత్యం. 7 వండర్స్లో ఒక 8th వండర్ బేసిక్గా ఆయన. సో అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తిని ట్రోల్ చేస్తున్నారు ప్రజెంట్. చాలా వరకు ట్రోల్స్ చేస్తున్నప్పుడు బాధ వేస్తుంది ఆయన గురించి ఎగ్జాక్ట్గా కనుక్కున్న తర్వాత. కే పాల్ ఎందుకు ట్రోల్ అయ్యారో తెలుసా? తను పార్టీ పెడితే ఎక్కడ డబ్బులు తెచ్చి ఏం చేస్తాడో అని చెప్పేసి తను కామెడీ పీసింగ్ చేశారు. యా, అప్పుడు జరిగినప్పుడు ఎలా అయితే బాధపడతామో నేను బాగా అయితే ఫీల్ అయ్యా. సేమ్ అలాగే ఇప్పుడు ఇతను విజయ్ దేవరకొండ అనేసరికి నాకు అనిపించింది, అరే మీకు తెలియదు. చాలా మందికి తెలియదు కానీ మొన్న నిమిషప్రియ కేసులో he did very వాళ్ళందరినీ కలిసి కూర్చొని కదా ఫోటోలు కూడా పెట్టాడుగా. నేను వెళ్ళానని చెబితే ఇంతకుముందు నువ్వు అక్కడికి నిజంగా వెళ్ళావా అని అన్నారు. వాళ్ళతో ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోలు దిగైతే పెట్టాడుగా. అట్లీస్ట్ ఆయన మాట్లాడింది ఎవడెళ్ళాడు, ఈయన పోయాడు కదా. సో హీ ట్రై సంథింగ్ ఏంటో కానీ కొంచెం అట్లా అన్నారు. ఇకపోతే ఇక్కడ విజయ్ దేవరకొండ మాట్లాడిన దాంట్లో ఏం తప్పు లేదు. వాట్ హీ అడ్రస్డ్ ఈజ్ పర్ఫెక్ట్లీ రైట్. బట్ అర్థం చేసుకోవాల్సిన కే పాల్ గారు చేసుకోలేదు. దట్స్ వై. నెక్స్ట్ ఇంకోటి, లాస్ట్ తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు మెట్రో రైళ్ల మీద కూడా తిరిగాయి బెట్టింగ్ యాప్లు. వాళ్ళకి పర్మిషన్లు వచ్చాయి. అండ్ ఇంకోటి, ప్రకాష్ రాజ్ గారు కూడా ఒక కాంట్రాక్ట్ 1 year తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ ఆ కాంట్రాక్ట్ వద్దండి దీనివల్ల నష్టం జరుగుతుంది విరమించుకున్నాడు ఆయన కూడా. కాకపోతే ఈడీ ఎందుకు పిలుస్తుంది అంటే, మీకు ఎంత ఇచ్చారు, మీ అకౌంట్ బ్లాక్ ఎంత ఇచ్చారు, వైట్ ఎంత ఇచ్చారు. మనీ లాండరింగ్ కేసులో ఏదైనా స్కామ్ జరిగినప్పుడు అన్నీ అటాచ్ చేసుకునే బాధ్యత వాళ్ళకు ఉంది. కాబట్టి వీళ్ళు పిలిస్తే గౌరవంగా వీళ్ళు వచ్చారు, వాళ్ళు గౌరవంగా పంపించారు. అంతే తప్ప వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ క్రిమినల్స్ కాదు, వాళ్ళు చేసింది తప్పు కూడా కాదు.